అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం గుడిలో మనకు ప్రసాదం పెడతారు కదా అండి, పులిహోర, చింతపండు పులిహోర అందరికి కూడా చాలా ఇష్టం కదండి. ఆ చింతపండు పులిహోరని మనం ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకు శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి మనం అమ్మవారికి ఈ విధంగా నైవేద్యం చేసి పెట్టచ్చండి. కాబట్టి వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కాబట్టి మనం ఈ విధంగా నైవేద్యం చేసి పెట్టవచ్చు అమ్మవారికి. కాబట్టి మనం ఈ చింతపండు పులిహోరని పులియోగరే అంటాం కదండి. ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ బియ్యాన్ని నీట్గా వాష్ చేసేసుకొని చూడండి, అన్నంని ఈ విధంగా పొడి పొడిగా ఉడికించి పెట్టేశాను. ఈ అన్నం కూడా మనం బాగా చల్లార్చుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 6 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఇవి వేగిన తర్వాత చివరగా వేసుకోవాలి. ఇవి వేగిపోయాయి, పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకొని పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఆ 1/2 కేజీ బియ్యం రైస్లోకి ఇక్కడ నేను ఆల్రెడీ చింతపండుని ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకొని ఈ విధంగా జ్యూస్ చేసి పెట్టుకున్నానండి. ఇది మరీ మనకు నీళ్ళగా ఉండకూడదు. ఇక్కడ నేను ఒక 50 గ్రాముల చింతపండు, అంటే 2 పెద్ద నిమ్మకాయ సైజులంతా చింతపండుని నానబెట్టుకొని ఈ విధంగా చేసి పెట్టేశాను. మనం వేయించి పెట్టుకున్నాం, ఇవి చల్లారిపోయాయి. మిక్సీ జార్లోకి తీసుకున్నాను. దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా, మనం ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. మనం మిరియాలు వేసాం కాబట్టి ఈ కలర్లో వచ్చింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు. ఓకే అండి, పోపు దినుసులు వేగిపోయాయి. ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలని తుంచి వేసేసుకోవాలి. మళ్ళీ నేను ఇంకొకసారి పోపు పెడతానండి, ఎందుకంటే మనం పల్లీలు, ఈ పప్పులు ఇవన్నీ వేస్తాం కదా, ఆ చింతపండు పులుసు వేసినప్పుడు మెత్తగా పోతాయి. సో అందుకని నేను ఇక్కడ లైట్గా పోపు దినుసులు వేస్తున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు పొడి, అలాగే కొద్దిగా ఇంగువ, ఇప్పుడు ఈ చింతపండు రసం వేసేసుకుందాం. నేను ఆల్రెడీ ఈ చింతపండులో ఉన్న పిప్పినంతా కూడా తీసేసాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఉడకనివ్వాలి, దగ్గరికి రావాలి ఈ చింతపండు పులుసు అనేది. ఓకే అండి, చూడండి ఈ విధంగా ఉండాలి మనకు ఈ చింతపండు పులుసు గొజ్జు అనేది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్లోకి ఈ చింతపండు పులుసు వేసేసుకోవాలి. ఈ రైస్నంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిపేసిన తర్వాత మనం పౌడర్ పట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేయాలి. చింతపండు మనం ఉడికించాం కదా అండి, అందులో మామూలుగా బెల్లం వేస్తారు టెంపుల్ స్టైల్లో. మీకు కొంతమందికి బెల్లం అనేది ఇష్టపడరు, మీకు కావాలన్న వాళ్ళు కొద్దిగా బెల్లంని వేసేసుకోవచ్చండి. 1 టేబుల్ స్పూన్ బెల్లంని కొంచెం పౌడర్ చేసేసుకొని అది వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా రైస్లో కలిపేయాలి. చూసారా, రైస్ అనేది మనకు మామూలుగా మనకు టెంపుల్లో పెడతారు కదా, అదే కలర్లో వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం దీనికి చివరగా పల్లీలు అవి వేసేసుకొని కొద్దిగా పోపు వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ ఒకసారి క్లీన్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేయాలి. ఈ పల్లీలు 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇంకొక 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/4 టీ స్పూన్ జీలకర్ర. అంటే మామూలుగా మనం ఇవి చింతపండు పులుసులో ఉడికించినప్పుడు మెత్తగా అయిపోతాయి. లేదు మనం ఇలా కొన్ని వేయించి పెట్టుకొని పక్కన పెట్టేసుకొని చింతపండు పులుసు యాజ్ ఇట్ ఈజ్ ఉడికించుకొని అలా కూడా చేసుకోవచ్చు. అలాగే ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక 5-6 జీడిపప్పు పలుకులు వేసుకోవాలి.
ఇంకొక పచ్చిమిరపకాయని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇంకొక ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఒక్క చిటికెడు పసుపు పొడి వేసుకుందాం. ఆల్రెడీ మనం అక్కడ వేసాము, లైట్గా వేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది రైస్లో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఈ రైస్లో వేసేసుకుందాము. జస్ట్ ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. మనం సాల్ట్ ముందుగానే వేసేసాం. అంతే అండి, మనకు చింతపండు పులిహోర టెంపుల్ స్టైల్లో రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము. ఓకే అండి, చూసారు కదా, మంచి మనం గుడిలో పెట్టే ప్రసాదం లాగే వస్తుందండి వాసన. కాబట్టి మనం ఈజీగా ఇంట్లోనే ఈ విధంగా గుడిలో పెట్టే ప్రసాదాన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పులియోగరే అంటాం కదా అండి, చాలా బాగుంటుంది. మనకు శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు. కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు కొంచెం బెల్లం కావాలంటే వేసుకోవచ్చండి, నేనైతే వేయలేదు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.